SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మీరు గొప్ప కమెడియన్, అది ప్రపంచానికి తెలిసిన విషయం, దాని గురించి నేనేమీ చెప్పను. కానీ నాకు మీలో ఏం కనపడుతుందంటే ఒక సక్సెస్ఫుల్ మనిషి కనపడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి కుటుంబ యజమాని, ఒక మంచి తండ్రి, ఒక మంచి కొడుకు, మీ అమ్మ నాన్నగారులకి ఒక మంచి కొడుకు. అట్ ద సేమ్ టైం ఒక సోషల్ మ్యాన్, అందరితో సఖ్యతగా ఎలా ఉంటూ నొప్పింపక తానొవ్వక అనే కోణం కనపడుతుంది. ఇలా పరిపూర్ణ పురుషుడు కావటానికి మీకున్న స్ఫూర్తి ఏంటి? ఏం లేదండి, అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని, ఆయన మన పుట్టిన నేలని మర్చిపోకూడదు, మన గతాన్ని మర్చిపోకూడదు. నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్ అంటే అవును నమ్మడం. ఈ ప్రపంచంలో అప్పట్లో నవాబులు, గోల్కొండ నవాబులు, కుతుబ్ కుతుబ్ షా, మొఘల్, ఇలా అంటే వాళ్ళు గోల్డెన్ స్పూన్ అండి బై బర్త్. సో మనకు తెలుసు మన బ్యాక్గ్రౌండ్ ఏంటో. బట్ అట్టాగని చెప్పి నేను గోల్డెన్ స్పూను అడిగండి ఏంటి, ఇంటర్వ్యూల్లో కాలు మీద కాలు వేసుకొని ఇలా ఊగుతూ సమాధానం చెప్పడం నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అవ్వలేదు. అన్నీ నా గతాన్ని నేను మర్చిపోను. నేను ప్రతిసారి చాలా గర్వంగా చెప్పుకుంటా. మా ఫాదర్ టైలర్, రాజమండ్రి. ఎస్, టైలర్ అంటే ఆషామాషి టైలర్ కాదు, చాలా గొప్ప టైలర్. ఇదేంట్రా ప్యాంటు షర్ట్ కుడితే చాలా సింపుల్ టైలర్ కదా, ఎంత గొప్పగా చెప్తున్నారేంటి అలీ అనుకోవచ్చు మీరు. కథాకళి, కూచిపూడి, భరతనాట్యం, ఈ డ్రెస్సులు కుట్టాలంటే ఒక వ్యక్తి, అది మా ఫాదర్. ఆయన పేరు అబ్దుల్ సుభాన్. ఆయన్ని ముద్దుగా మన ఇళ్లల్లో పిలుచుకుంటాం, ఒరే పండు, నాన్న, బుజ్జి, స్వీటీ, చిక్కు, మింటు అని పిలుస్తుంటాం కదా, చిన్న, చంటి అని పిలుస్తుంటాం. సో అలాగా మా ఇంట్లో మా ఫాదరు లాస్ట్ వాడి ఇంట్లో, ఆయన వాళ్ళ ఫ్యామిలీలో, అందుకని ఆయన్ని బాషు అని పిలిచేవారు. బాషు నుంచి భాష అయిపోయాడు మా నాన్నగారు. ఓకే, భాష అంటే మనకున్న అర్థంలో భాష అంటే రజనీకాంత్ అంత వాల్యూ, రజనీకాంత్ గారికి పెద్ద హిట్ వచ్చిన భాష. సో అలాగా భాష నుంచి భాష అయిపోయాడు మా నాన్నగారు. మా నాన్నగారు సూట్ మేకర్ అండి. సూట్ మేకర్, ఓకే. 4 పీస్ సూట్ మేకర్. 4 పీస్ అంటే లోపల టక్ చేసిన తర్వాత టై ఉంటుంది, దాని లోపల ఒక చిన్న ఇది ఉంటుంది, దానిపైన కోట్ ఉంటుంది, కోట్ పైన లాంగ్ కోట్ ఉంటుంది. అప్పట్లో కుట్టించేవారు, అవును, బ్రిటిష్ టైంలో. దాన్ని కటింగ్ చేయాలంటే చాలా కష్టం. ఆ కటింగ్ చేసి మా ఫాదర్ కుట్టి పర్ఫెక్ట్ సైజు వచ్చి ఒక్కసారి ట్రైల్ వేసుకొని వెళ్ళిపోతే ఇంకా సెకండ్ టైం ఏంటో ఎలా కుట్టావు అని ఎప్పుడు కూడా నా కెరియర్లో కానీ మా ఫాదర్ కెరియర్లో కానీ నేను అలా మా నాన్నగారు అనిపించుకోలేదు, నేను ఎప్పుడు వినలేదు. అంత గొప్పడు మా నాన్నగారు. అమెరికా నుంచి వచ్చి కూచిపూడి డ్రెస్సులు కుట్టించుకొని వెళ్ళేవాళ్ళు. మిగిలిపోయిన క్లాత్ మళ్ళీ తిప్పి ఇచ్చేస్తుంటే, మీ పిల్లలకి ఏదన్నా గౌన్లు కానీ, బట్టలు కానీ, నిక్కర్లు కానీ, షర్ట్లు కానీ కుట్టుకోండి అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అరే ఇంత మంచి క్లాత్ నాకు ఒక్కడే కొడుకు, వాడికి కుడితే బాగుంటుంది అనుకొని నాకు కుట్టేవాడు. అది నేను వేసుకెళ్తే చాలా గొప్పగా చూసేవాళ్ళు అప్పట్లో నన్ను. నా డ్రెస్ ఎలా ఉండేదంటే సూట్ డ్రెస్సు, మంచి బూట్ ఉండేది, చిన్న ఉండే కదా, సైకిల్ మీద వెళ్ళేవాడు. అంటే ఇప్పుడు సూటు బూట్ వేసుకుంటే బైకో లేకపోతే కారో ఉండేది, అప్పట్లో సైకిల్ మీద వెళ్ళేవాడిని. అంటే సైకిల్ మీద వెళ్తే బాగుంటుందని నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అంటే చిన్న సైజు సడన్గా ఎన్టీ రామారావు గారు బక్క చిక్కిపోయి పొట్టిగా అయిపోతే ఎలా అయిపోతాడు, ఇలా అలా వెళ్ళేవాడు అనమాట. ఆ యుగంధరు, కేడీ నంబర్ 1, ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి చూసారా, ఆ సినిమాల్లో ఎన్టీ రామారావు గారి డ్రెస్సులు ఎలా ఉండే అలా ఉండేవి నాకు. సో అంత గర్వంగా చెప్పుకుంటా, ఒక టైలర్ కొడుకుని నేను. ఈ రోజున ఈ పొజిషన్లో ఇంత మంచి పేరు, ఒక యాక్టర్గా, ఒక కమెడియన్గా, ఒక హీరోగా, ఒక యాంకర్గా, ఇటీవల మధ్యకాలంలో అలీ 369 అని ఈటీవీ దాంట్లో 270 గెటప్లు వేశారు. మా దాదాపు 134 వీక్స్, 134 వారాలు
అంటే దాదాపు 3 ఏళ్ళు కష్టపడితే కంటిన్యూస్గా. ఆ కష్టానికి ఫలితం దొరికింది. ఏంటంటే బెస్ట్ మేల్ యాంకర్ 2013 నంది అవార్డు వచ్చింది. నటునిగా ఎన్నోసార్లు అందుకుని ఉంటారు కదా, అదే దానికన్నా అంటున్నా. ఇది మీ కొత్తగా. నటుడిగా ఏదో చిన్న యాంకరింగ్ కూడా ఇస్తారా అని ఇప్పుడు తెలిసింది నాకు. సో ఇదంతా పూర్వజన సుకృతం, తల్లిదండ్రుల ఆశీర్వాదం. సో ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనం బాధ పెట్టలేదు. నటుడిగా ఉన్నప్పుడు కానీ, నా యాక్టర్గా ఎదిగిన తర్వాత ఎదగనప్పుడు ముందు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు అలా జరగలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నా సంపాదన చూడాల, నా ఒక కెరీర్ చూశారు. చాలు, నా ఫ్యామిలీలో ఇంత పేరు సంపాదించిన ఈ లైఫ్ నాకు చాలు అని మా ఫాదర్ చాలా హ్యాపీగా పైలో అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన చివరి దశలో మీ దగ్గరే ఉన్నారు కదా. ఎస్, చివరి దశలో కూడా ఆయన ఏవో బట్టలు కుట్టి పేదలకు పంచుతూ కాలం వద్దు గడిపారు. అనేవండి. టైంపాస్ కోసం ఆయన్ని కుట్టి మా మేనవాళ్ళ పిల్లలకి, లేకపోతే మా అక్క మనవరాలు మనవాళ్ళు వాళ్ళందరికీ వేసుకోమని ఇచ్చేవాడు. టైంపాస్ ఇంకేం లేదు. మీ కుటుంబం మొత్తానికి కూడా మీరు చాలా ఒక పెద్దగా నిలబడి చాలా చేశారు. మీ బ్రదర్స్ అందరికి కూడా మీరు చాలా స్ఫూర్తినిచ్చారు కదా. ఎస్, బాగుంది, చాలా సంతోషం. అంటే నాకు ఏంటంటే నేను 15-16 సంవత్సరాలు ఫాదర్ మదరు నాతో పాటు లేరు, సిస్టర్స్ కూడా లేరు, అంతా ఊళ్ళో ఉన్నారు, నేను ఒక్కడనే చెందేలా ఉన్నాను. ఇక లైఫ్ అంటూ ఇక ఉంటే ఈ ఇండస్ట్రీలోనే తేల్చుకోవాలి నమ్ముకొని వచ్చాం. ఎంత ఏజ్ మీరు వచ్చినప్పుడు మద్రాసు? నాకు 9 years. ఏది మన సీతాకోకచిలుక సినిమా? సీతాకోకచిలుక కంటే ముందు ఇంకొకటి 7 సినిమాలు చేశాను. ఆ సినిమాల్లో చూసి ఏడుద నాగేశ్వరరావు గారు సీతాకోకచిలుకలో తీసుకొచ్చారు. స్టార్టింగే సీతాకోకచిలుకలో నన్ను చూసి తీసుకురాలేదు. అరే కుర్రోడి గారి మంచి స్పార్క్ ఉందే అనుకొని, ఎందుకంటే గతంలో తెలుగు సినిమాలు అంతా రిలీజ్కి ముందు సంసార్ అయిపోయాక తెలుగు వాళ్ళందరినీ పిలిచి ఒక షో వేసేవాడు, రివ్యూ షో. ఒకే ఒక థియేటర్ ఉండేది, ఫిలిం ఛాంబర్, మౌంట్ రోడ్లో, సఫేర్ థియేటర్ పక్కనది. అందులో 250 మంది కూర్చోడానికి సీటింగ్ ఉండేది, ఏసీ థియేటర్. ఆ ఫిలిం ఛాంబర్లో సినిమా ఎత్తనం రమ్మంటే తండపు తండాలకు వచ్చారు జనాలు. ఎందుకురా అంటే అది ఒకటే ప్రివ్యూ షో, ఫ్రీగా. ఎంత పెద్ద హీరో అయినా అక్కడ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కెమెరామెన్లు, మేకప్ మెన్లు, ఆర్టిస్టులు, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు అందరు కనిపించేవారు. ఇంటర్వెల్లో ఎలా ఉన్నా బాగున్నా సెకండ్ అరే మనోడు కనిపించాడు అని ఒక చిన్న అభిమానం, ఆత్మీయత ఉండేది. సో అది ఆ టైంలో అప్పుడు అక్కడే డిసైడ్ చేసేవాడు సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని. పర్ల ఆడద్ది అంటే అప్పట్లో 100 రోజులు ఆడేది. బా ఏం తీశారండి అంటే సంవత్సరం, ఓకే అంటే 5 వారాలు. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా 5 వారాలు ఆడితే 100 రోజుల కింద లెక్క. అంతే. సో అలాగా కలిసేవాళ్ళం అక్కడ మద్రాసులో ఉన్నప్పుడు. అండ్ నాకేంటంటే మా ఫాదర్ ఒకటే అన్నాడు, అరే నేను సెట్ అవ్వగలను ఫ్యూచర్లో, నా మీద కాన్ఫిడెన్స్ ఉంది అని అనుకుంటే చెన్నైలో సెటిల్ అయిపో, లేదు నేను సెట్ అవ్వలేను అంటే రాజమండ్రి వచ్చే మళ్ళీ వెళ్ళటానికి ప్రయత్నించుకోవాలి. ఫాదర్ ఏంటి ఇలా చెప్పేసాడు సడన్గా అంటే, మేబీ ఒకడనే కొడుకు కదా, ఒక బాధతో చెప్పుంటాడా, లేకపోతే ఊళ్ళో రేపు పొద్దున్న మనం వెళ్ళిపోతే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటే ఈడేదైనా ఫీల్ అయ్యి ఏదైనా అగాయిత్యం చేసుకుంటాడా, ముందు చూపు అంటారు దాన్ని. ఎందుకంటే చాలామంది ఏంట్రా అక్కడికి వెళ్ళావు, సంపాదన లేదు, ఏం లేదు, బేవర్స్ నా కూడా తిరుగుతున్నా రోడ్ల మీద, ఎలా వదిలేగలే అంటే వాడు కొంచెం తండ్రి కదా అని అనుకుంటే క్లీన్. ఇంత మాట అంటాడా బాబులే అనుకొని ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం, సూసైడ్ చేసుకోవటం, మీకు మాకు సంబంధం లేదంటాం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మన ఎనిమీస్ కాదు, మనకి కని పెంచి పోషించి పెద్దవాడిని చేసి వాళ్ళు తినకపోయినా మనల్ని తినిపించి
పడుకోమని చెప్పి వాడు పడుకొని మనకంటే ముందు వాళ్ళు లేచిపోయి వీడు ఎప్పుడు లెగుతాడు ఏం టిఫిన్ అడుగుతాడు అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదంటే ఇక మన జన్మకి సార్థకం లేదండి. కరెక్ట్ అండి, నాకు తెలిసి. కరెక్ట్. బట్ ఇది చాలామంది కుర్రోళ్ళు తెలుసుకోవట్లేదు. అవును, యూత్ చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఫాదర్ మదర్ అంటే సంథింగ్ ఏంటి ఎంతసేపు ఇదేనా అని అనుకుంటారు. నేను ఏ రోజు కూడా నేను అలా ఫీల్ అవ్వలేదు. ఇంకేదైనా అంటారేమో 2 మాటలు నేను ఎదురు చూసేవాడిని. అందరినీ నవ్వించే మీ వెనక ఇంత ఫిలాసఫీ, ఇంత కన్సర్న్ ఇవన్నీ ఉన్నాయి. అది చాలా గొప్పగా అనిపిస్తుంది. చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు మీరు సినిమా, అందులో ఏమీ డౌట్ లేదు. ఈ 9 ఏళ్ల వయసులో వచ్చారు. దాదాపు 80s మొత్తం మీరు చిన్న చిన్న క్యారెక్టర్లు, మీ వయసు పెరిగే కొద్దీ మీ క్యారెక్టర్లు కూడా అలా పెరుగుతూ వచ్చాయి. ఒక దశకి వచ్చేసరికి ఇండస్ట్రీకి ఆలీ అవసరం, గాలి నీరు నిద్ర మనిషికి ఎలా అవసరము. ఒక టైం వచ్చింది కదా, బ్రహ్మానందం, ఆలీ, ఇద్దరు బ్రహ్మానందం గారు అదే అంటాడు. అరే ఆల్ఫాబెటిక్లో చూసుకుంటే ఏ ఫర్ ఆలీ, బి ఫర్ బ్రహ్మానందం. ఆ దశకి ఎదిగే క్రమంలో మీకు ఎలా అనిపించింది? మీరు మీ జర్నీని మీరు వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? సార్, ఈ ఇండస్ట్రీలో ఎవరు కూడా నేను ఇంత గొప్పవాడిని అయిపోవాలి అనుకొని వస్తే అప్పుడు సార్ నాకు ఇది చాలు అని అనుకున్నాడికే భగవంతుడు ఇది కాదురా ఇంకో మెట్టు ఎక్కువ అంటాడు. నేను ఒకేసారి 100 మెట్లు ఎక్కలేను. తనను తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడును అన్నట్టు. ఈ ప్రపంచంలో ఛాలెంజ్ చేస్తాను, స్టెచ్గా ఆకుండా 100 మెట్లు ఎక్కమని చెప్పండి. చిన్న పిల్లోడు ఎక్కలేడు, మిడిల్ ఏజ్ ఎక్కలేడు, పెద్దోడు కూడా ఎక్కలేడు. అందుకని మెట్టు ఎక్కమని మనకి తల్లిదండ్రులు కానీ భగవంతుడు కానీ చెప్తుంటాడు. ఏంట్రా ఏంటి ఒకేసారి 10 మెట్లు ఎక్కిసా, ఇంకెక్కాలని నీకు లేదా? ఓహో ఇక్కడ పాము వచ్చింది రోయ్ కిందకి దిగు అంటారు. వైకుంఠపాళి కనిపెట్టింది అంతే. అందుకే దీని అర్థం ఏంటంటే జాగ్రత్త నాన్న, అన్ని చోట్ల నిచ్చెలు ఉంటాయి, అక్కడక్కడ పాములు ఉంటాయి, అలా ఎక్కాలి, వాటిని తప్పించుకొని తిరగాలి. ఇండస్ట్రీలో మనకంట మేధావులు, గొప్పోళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, అందగాళ్ళు, హైలీ టాలెంటెడ్ చాలామంది ఉన్నారు. కానీ భగవంతుడు కొంతమందికి అవకాశం ఇస్తాడు. కరెక్ట్. అది మనం దాన్ని జాగ్రత్తగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని కాన్సెప్ట్ నాది. నాకు కొమ్ములు వచ్చినాయి అని అనుకుంటే అది స్ట్రైట్గా వెళ్తే పర్లా, అది కానీ తిరగటం మొదలుపెట్టింది అనుకోండి తిరిగి వచ్చి నాకే గుచ్చుకుంటాయి. అది ఏ ప్లేస్లోనైనా గుచ్చుకోవచ్చు. సంసార ప్రాబ్లం కాబట్టి